రాజమౌళి సృష్టించిన దృశ్య కావ్యం బాహుబలి 2 రికార్డుల సునామీని తలపిస్తోంది. ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. కొత్త మైలురాళ్లను సెట్ చేస్తోంది బాహుబలి 2. ఈ సినిమా దూకుడుకు బడా బడా బాలీవుడ్ సినిమాలన్నీ చిన్నబోతున్నాయి. ఈ సినిమా విడుదలైన తొలి రోజే 180 కోట్ల రూపాయల నుంచి 282 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు అంచనాలు వస్తున్నాయి. బాహుబలి 2 సినిమా 1000 కోట్ల రూపాయలు ఆర్జిస్తుందని విడుదలకు ముందే సినీ పండితులు లెక్కలు కట్టారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 9000 థియేటర్లలో విడుదలైన ఈ వెండితెర అద్భుతం ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సస్పెన్స్ తో పాటు భారతీయ సినిమాలో కని విని ఎరుగని హంగులతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది బాహుబలి 2. హాలీవుడ్ సినిమాను మరిపించే చిత్రీకరణతో బాహుబలి 2 రికార్డుల మోత మోగిస్తోంది. వాస్తవానికి బాహుబలి 2 1000 కోట్లను సంపాదించిందని అనుకుంటే తొలి రోజే 180 నుంచి 280 కోట్లు వసూలు చేయడం సంచలనం. ఈ లెక్కను చూస్తే 1000 కోట్ల మైలురాయిని తాకే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సేతు హిమాచలం అంతా సాహో బాహుబలి అంటూ కీర్తిస్తోంది. పండగ లేదు, పబ్బం లేదు. బాహుబలి 2 సినిమాకు ఏదీ సాటి రాదు. రంజాన్ లేదు, దీపావళి లేదు. ఏ సెలవు లేకున్నా బాహుబలి 2 దుమ్ము రేపుతోందని వ్యాఖ్యానించారు బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరుణ్ ఆదర్శ్. సాధారణంగా ప్రముఖ హీరోల సినిమాలకు ఆయా పండగలప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ పండగ లేకుండా రిలీజ్ అయిన బాహుబలి 2 ప్రేక్షకులకు కొత్త పండగను తెచ్చిపెట్టిందంటూ తరుణ్ ఆదర్శ్ చెప్పడమే విశేషం. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.